తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం నియోజకవర్గానికి చెందిన స్వర్ణకారులు గురువారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో స్వర్ణకారులు వైసీపీ పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చారని వెల్లడించారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువుటద్దం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. ప్రజల దగ్గర డబ్బులుంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాల రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి రాష్ట్రంలో డబ్బును టర్నోవర్ చేసి తద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా పనిచేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా పనులు చేశారని అన్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో ఈ 58 నెలల కాలంలో అనేక శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం, అదే సమయంలో 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ, నాడు నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, 5 లక్షల నుండి 25 లక్షల వరకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరింపజేయడం, రాష్ట్రంలో 31 లక్షలకి మందికి పైగానే పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం, ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో గ్రామ సచివాలయ భవనాలు నిర్మించడం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను నిర్మించడం, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం లాంటి అనేక ప్రజా ఉపయోగకర సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా పిల్లల చదువుల భారం తల్లి తండ్రిపై పడకుండా అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా కానుక లాంటి అనేక పథకాలను వేల కోట్ల నిధులతో ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి ఒక మేనమామ మాదిరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేశారని, వచ్చే నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని భీమవరంలో తనను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అదే మాదిరిగా స్వర్ణకారుల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని, రాబోయే రోజుల్లో కూడా స్వర్ణకారులకు తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పిలివరం, తోట భోగయ్య, చెల్లబోయిన సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణ కాంప్లెక్స్ నుంచి అక్కడ ఎవరైతే యువత ఉన్నారో ఆ యువతంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా గతంలో మరి తెలుగుదేశం పార్టీలోను జనసేనలోనూ ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మనం గతంలో 2004 నుంచి 9 వరకు, అలాగే 19 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా వేరే చేసుకుని మధ్యలో 10 సంవత్సరాల పాటు భీమవరం వెనకబడిపోయి ఉన్నది. కాబట్టి ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కనుక, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే భీమవరంలో ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఉండాలి. అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా స్థానికురాలు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి గూడూరు ఉమాబాల్ గారిని కూడా నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో మాకు మద్దతుగా, మాకు అండగా నిలబడాలని చెప్పి ఈ రోజున యువత అంతా కూడా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వారికి ఏ సమస్య వచ్చినా ఏదైనా సరే వారి వెంట ఉంటాం, వారు కూడా ఉంటాం, వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రీతమ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి ఆఫీస్ దగ్గర జనసేనలోని, టీడీపీలోని వారికి వీరాభిమానులు ఉన్న వాళ్ళందరూ గ్రంథి శ్రీని గారు చేసి మంచిని, రాష్ట్రంలో జగన్ చేసి పరిపాలన చూసి ఆకర్షితులై ఈరోజు గ్రంథి శ్రీని గారి సమక్షంలో వైసీపీలో చేరి ఆయన వెనకాల అడుగులేస్తామని చెప్పి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. అప్పుడు నేను సార్ అయితే మీ మీద ఉత్సాహ దొరికి కుర్రోళ్ళందరూ మీ వెనకాల నడుపుతానికి ఉత్సాహం చూపుతున్నారు సార్, ఉత్సాహంతో ఉరికిలేస్తున్నారు వాళ్ళు అంటే తీసుకురావడంలో మనకు కావాలన్న అభిమానులు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలాగ పోటీ చేయట్లేదు, ఆ పోటీ చేయలేనప్పుడు ఆ అభిమానులందరూ మనల్ని ఆకర్షితులు అవుతున్నారు, అలాంటి వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి, అలాగే మనం అండగా ఉండాలి ఏ కష్టం వచ్చినా అని చెప్పి సార్ మాకు చెప్పడం, వెంటనే అందరినీ కలిసి సార్ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారని కానీ వీళ్ళందరూ అశాతి వ్యక్తం చేసి అష్టద్వారమైన ఈరోజు సార్ సమస్యలో చేరడం జరిగింది. ఈ కాడి నుంచి సార్ వెనకాల అడుగులేస్తారు వీళ్ళందరూ ఉచిగా చూపించినందుకు వీళ్ళందరికీ సార్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
సార్ అడుగుజాలు నడిస్తే ఒక్కసారి నడిస్తే జీవితంలో మరి ఇంకో చోటకి వేయదని అది భరోసాగా నేనే ఉన్నానని చెప్పి వీళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను కూడా. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎన్నికల తాత్కాలిక శిబిరాన్ని భీమవరం 2 టౌన్లోని 32వ వార్డులో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వచ్చి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. ప్రచారానికి సంబంధించి విధి విధానాలు, ప్రణాళికలను చర్చించేందుకు ఈ శిబిరాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల శిబిరం ప్రారంభోత్సవంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటుకలపూడి గోవిందరావు, యువ నాయకులు పులపర్తి ప్రశాంత్, పార్టీ పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, సూర్యనారాయణరాజు, రామలింగరాజు, తాతరాజు, బీజేపీ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న నామినేషన్ అత్యంత వైభవంగా జరిగింది. నిన్న నామినేషన్ ఉత్సాహం చూస్తుంటే మన విజయం ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క పిలుపుతోటి ఎవరికి ఏమి ప్రలోభాలు పెట్టకోకుండా స్వచ్ఛందంగా వచ్చి నిన్న కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నిన్న జయప్రదం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకా మనకి ఈ యొక్క 18 రోజులు ఉంది. ఇంకా ఈ 18 రోజులు కూడా మీరందరూ కూడా చేయవలసింది ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి మనకి 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ఓటు వేస్తే బీజేపీకి వస్తుంది, సెకండ్ ఓటు వేస్తే జనసేన గ్లాస్ గుర్తుకు వస్తుంది అని చెప్పి మనం తెలియజేయాలి. మీరందరూ కూడా దయచేసి ఈ 10 రోజులు అందరికీ పనులు ఉంటాయి, సొంత పనులు ఉంటాయి. ఆ పనులు కూడా పక్కన పెట్టి మీరు మధ్యాహ్నప్పుడు పని చేయొద్దు, రెస్ట్ తీసుకొని. కాల్ చాలా ఎక్కువగా ఉంది. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి డోర్ టు డోర్ తిరిగి మన పాంప్లెట్ ఇచ్చి మనం చేసే సంక్షేమ పథకాలు, మనం చేసే అభివృద్ధి ప్రజలకు తెలియజేయండి. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రము, మన నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఓటింగ్ వేసినట్లయితే మనం అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మే 13 ఎందుకు జరగబోతుంది కాబట్టి ఆ 2 వరకు కూడా మరి మనంతా కూడా శ్రమించి ఈ కూటమి అభ్యర్థులు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఉంది. కాబట్టి ఈ 11 వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, వివిధ పార్టీలు అనుకోకుండా ముగ్గురు కలిపి ఒకటి ఎన్డీఏ పార్టీ అనే భావంతో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ మనసులో ఏమి పెట్టుకోకుండా ఒకవేళ సమాచారం కొంచెం ఆలస్యం వచ్చినా ఏది వచ్చినా కూడా మన సొంత ఇంటి కార్యక్రమంగా భావించి ఈ 11 వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఇక్కడ రానిటువంటి వాళ్ళు కూడా అందరికీ కౌలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డుని 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో ప్రతి వార్డును మనం తీసుకెళ్లి ఓటు మనకు అనుకూలంగా వేయించుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని చెప్పి రాబోయే ఈ 13వ తారీఖు విజయంలో మన ఘనంగా సాధించి మంచి అత్యధికమైన మెజార్టీలు గెలుపొందాలని చెప్పి మన అందరూ కూడా కృషి చేయాలని చెప్పి రేపు రానున్న రోజుల్లో మనం సాధించబోయే విజయం ఏ దిశగా వెళ్తుంది, ఎంత మెజార్టీ సాధించబోతాం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనం ఈ క్రమంలో మనం పూర్తి స్థాయిలో ప్రతి డోర్ టు డోరు, ప్రతి వార్డును కూడా టచ్ చేసే విధంగా మన నాయకులు మరి మనకి దిశానిర్దేశం చేయడానికి ఆల్రెడీ పెద్దలందరూ కూడా మన సూర్యనారాయణ గారు కానివ్వండి, మన సారథి గారు, కొళ్ల నాగేశ్వరరావు గారు మరి 3 భాగాలుగా విభజించి ప్రతి చోట కూడా మరి పెద్దల్ని ఇన్ఛార్జీల కింద మీ కుటుంబంలో లబ్ధి చేకూరితేనే ఓటు వేయండని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. ఆకివీడు మండలం సిద్దాపురం, కాళింగగూడెం, చెనిమిల్లిపాడు, కోళ్లపర్రు, చెనకాపవరం, అప్పారావుపేట,
తరటావ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దొంగ మేనిఫెస్టోలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారందరికీ అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కటారి జయలక్ష్మి, జడ్పీటీసీ అండగండి శ్రీను, కేసిరెడ్డి మురళి, అంబటి రమేష్, పుప్పాల సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొనండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. ఆకివీడి మండలం సిద్ధాపురం, కాళింగూడెం, చెన్నమిల్లిపాడు, అలాగే కొత్త చెరువు, రాజులపేట, కోళ్లపర్రు, తల చిన్నకాపురం, అప్పారావుపేట, గుమ్ములూరు, తరటావుల్లో మరి ప్రచార కార్యక్రమం సాగింది. మరి ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా నీరాజనం పట్టడం జరుగుతుంది. అందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి మాకు అఖండ స్వాగతం పలుకుతూ వారే మాకు చెబుతున్నారు, ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, ఉండిలో కూడా మరి మీ గెలుపు కూడా ఖాయం అని చెప్పి ఇలా ప్రజలే మనకు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా సరే నీరాజనం పట్టి మమ్మల్ని నవ్వుతూ స్వాగతించి హారతులతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేమంతా సిద్ధం యాత్రలు ముగించుకుని మరి ఈరోజు పులివెందుల్లో నామినేషన్ కూడా వేయడం జరిగింది. అద్భుతమైన మేనిఫెస్టో రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమిస్తారు, పేదవాడి కోసం ఏ అడుగు ముందుకేస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా పేదవారికి, రైతులకి, మహిళలకి పెద్దపీట వేస్తూ మంచి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఇవాళ ఎలక్షన్ కాన్వర్స్ చాలా అద్భుతంగా జరిగింది. ఏ గ్రామం వెళ్ళినా జగన్ గారు మాకు మళ్ళీ సీఎం గా కావాలి, జగన్ గారు ఇచ్చిన అద్భుత సంక్షేమ పథకాలన్నీ జనం చాలా అద్భుతంగా నీరాజనం పడుతున్నారు. అందరూ మాకు గుర్తు చేస్తున్నారు. 10 గ్రామాల్లో కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్ ప్రసారం చేసుకుంటూ పీవీఎల్ గారు ఆధ్వర్యంలోని ఈ రోజు మండలం లెవెల్లో మొత్తం నాయకులు, నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యి ప్రతి గ్రామంలో కూడా వెళ్తుంటే ఎంతో మాకు ఈ రోజే మాకు పీవీఎల్ గారు గెలిచినట్టు ఆనందంతో ఉన్నాము. ప్రజల్లోని చాలా సంతోషంగా చూపిస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్ గారిని గెలిపించుకుంటూ మా పీవీఎల్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ వేసవి దాహాతికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతైనా అభినందనీయమని, రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కె శ్రీనివాస్ అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో దాతల సహకారంతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. రైల్వే పార్సిల్ ఆఫీసర్ ఉదయ్ని మాట్లాడుతూ ప్రతి ఏడాది రైల్వే స్టేషన్లో దాతల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ నెల రోజుల పాటు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో దస్తగిరి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, ఎస్కే చాన్ బాషా, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ మంచినీరు, మజ్జిగ ఇవ్వడం అనేది అనూచానంగా వస్తోంది.
మరి అందరూ దాహంతో ఉంటారు, ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. వీరందరికీ కూడా ఈ విధంగా చేయాలని చెప్పేసి రైల్వే వారు కూడా వారికి ఆదేశాలు ఇచ్చారు. మరి ఈ విధంగా అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా ఈ రోజు ఇక్కడ ఈ టౌన్ రైల్వే స్టేషన్లో ఈ వాటరు మజ్జిగ కూడా ఏర్పాటు చేశాం. ప్రతిరోజు కూడా దాతలు ఎవరైనా ఉంటే మజ్జిగ ఇవ్వచ్చు, ఎవరైనా మంచిని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. అందుకని ప్రయాణికులకు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మరి అరసవల్లి ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ అయినటువంటి రంగసాయి గారు టౌన్ రైల్వే స్టేషన్లో మరి ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. దానికి అనుగుణంగా రైల్వే శాఖ వారి యొక్క అనుమతితో మన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చలివేంద్రంలో మంచినీరు కాకుండా మజ్జిగ అనేటువంటిది ఇస్తే శ్రేయస్కరమని మరి ఎంతోమంది ప్రయాణికులు ఈ యొక్క భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వచ్చి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారందరికీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ దాహార్తిని తీర్చేటువంటి ఒక కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక తలపెట్టడం, దానికి మా చారిటీస్ తరఫున మేము చిరు సత్కారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన రైల్వే శాఖ వారికి మరి అలాగే శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారికి అభినందనలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. ఈ శ్రీ విజ్ఞాన వేదిక ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ మన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇది మన ప్రయాణికులు నిత్యం రద్దీగా ఉండే మన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల దాహాన్ని ఎంతో కొంత తీరుస్తుందని ఆశిద్దాము. ఇట్లాగే మరికొంతమంది దాతలు ఎవరన్నా వస్తే ఈ ప్రతిరోజు ఇట్లాగ మజ్జిగ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ లేదంటే ఇతర కార్యక్రమాలు కానీ మరింత చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతో ఉండేలా అల్లా దీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ రబ్బానీ, అన్సారీ, పాషా, జాఫర్ పాషా, ఇమాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد يا الله يا رحمن يا رحيم يا حنان يا منان يا حي يا قيوم يا رب العالمين हमारे यहाँ पर मिलकर तशरीफ फरमा है और हम सब यहाँ पर हाजिर है। अल्लाह हमारे हाजिर को कबूल फरमा या रब्बुल आलमीन। इनकी बारगाह में दुआ कर रहे हैं हमारे जगह मोहम्मद साहब सीए में अल्लाह उनको दोबारा कामयाबी अता फरमा। इधर हमारे मिल साहब आए हैं अल्लाह इन्हें भी दोबारा कामयाबी अता फरमा, इनको इलेक्शन में कामयाबी अता फरमा या रब्बुल आलमीन। और हम सब की जो हाजतें हैं अल्लाह तो उनके जरिए को मुकम्मल फरमा, हमारे कौम की हिफाजत फरमा। కాపులంతా ముద్రగడ పద్మనాభం సూచనల మేరకు వైసీపీ ప్రభుత్వం వైపే ఉన్నారని కాపు జేఏసీ నాయకులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య అన్నారు. శుక్రవారం ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో జరిగిన ముద్రగడ కాపు ఆత్మీయ సమ్మేళనానికి ఆకువిడి నుండి కాపులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అర్జమూరు గ్రామ సర్పంచ్ చలపతిరావు, కొప్పనపూడి వైసీపీ అధ్యక్షులు మెంటే లక్ష్మయ్య, ముత్యాల రామ్మూర్తితో పాటు కాపు సోదరులు పాల్గొన్నారు. పివిఎల్ నరసింహరాజు గారు సారథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఉండి కోట్ల పక్షణాలకు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆకిడి మండలం నుంచి కాపు అనే కాకుండా వివిధ వర్గాల నుంచి అందరూ కూడా ఆత్మీయ సమావేశాన్ని ముద్రగడ ఆత్మీయ సమావేశానికి హాజరవడం జరుగుతుంది. ఈయన ముద్రగడ పద్మనాభం గారి యొక్క సందేశాన్ని వినుటకు వారి యొక్క ఆదేశానుసారం పార్టీకి కృషి చేయడానికి, అదేవిధంగా పివిఎల్ నరసింహరాజు గారి గెలుపుకు అన్ని వర్గాల వారు కూడా తోడ్పడాలని, అదేవిధంగా పివిఎల్ నరసింహరాజు గారి నాయకత్వాన్ని బలపరచడానికి మా జాతి ఆనిముత్యమైన
శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు రావడం జరుగుతుంది. అందుకని ఈ సమావేశానికి మా అజ్జమూరు కుప్పనపూడి అజ్జమూరు సర్పంచ్ గారు చలపతి గారి ఆధ్వర్యంలో అజ్జమూరు, అదేవిధంగా మా పార్టీ ప్రెసిడెంట్ కుప్పనపూడి పార్టీ ప్రెసిడెంట్ మింటే లక్ష్మయ్య సారథ్యంలో, అదేవిధంగా ముత్యాల రామూర్తి గారు, వివిధ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఉండి గ్రామంలో మన ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారు కాబట్టి మొత్తం మా అజ్మూర్ గ్రామం అలాగే కుప్పంపూడి గ్రామం నుంచి పెద్దలందరూ కలిపి అన్ని వర్గాలు కలుపుకుని ముద్రగడ పద్మనాభం గారు ఏ సూచనలు సలహాలు తీసుకుని మేము అలాగే పివిఎల్ నరసింహరాజు గారి విజయం కోసం అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ప్రయత్నిస్తామని నియోజకవర్గానికి పివిఎల్ నరసింహరాజు గారు మరి ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన సారథ్యంలో మన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు, అది కూడా పార్టీ పరంగా ఇవాళ పార్టీ నాయకులంతా వెళ్ళి ఆయన సందేహాన్ని ఆయన ఏం చెబుతున్నారు ఏంటనేది ఆయన మాటలో సూచనలు కూడా మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అతను చాలా సీనియర్ అనుభవం ఉన్నట్టు వ్యక్తి. ఆ వ్యక్తి ఇవాళ అన్ని రకాల కోణాలను ఆలోచించి ఈ పార్టీ మంచిదని, పార్టీ బలోపేతమైనది, మంచి పార్టీ అని చెప్పి ఆయన ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మా పివిఎల్ నరసింహరాజు గారికి అఖండమైన మెజార్టీతో మేమంతా కూడా కష్టపడి మామూలు పాటలు కష్టపడి ఖచ్చితంగా నిజం కోరుతామని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని ప్రజలే తరిమి కొట్టాలి. ఎన్నికల ప్రచారంలో భీమవరం నియోజకవర్గం జనసేన కూటమి అభ్యర్థి అంజుబాబు. భీమవరం పట్టణాన్ని 2019 నుండి 2024 వరకు ఈ 58 నెలల కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పవన్ రాజకీయ హీరో కాదు, జగన్ పథకాలు పేద ప్రజలను అభివృద్ధి చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపించండి. కాపు ఉద్యమ నేత ముద్రగడ. మీ కుటుంబంలో లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.